సో మనకి ఎస్ఏపిలో మాస్టర్ డేటాకు సంబంధించి 4 టైప్స్ ఆఫ్ మాస్టర్ డేటాస్ ఉన్నాయి. ఫస్ట్ వన్ కస్టమర్ మాస్టర్ డేటా, నెక్స్ట్ మెటీరియల్ మాస్టర్, అండ్ నెక్స్ట్ సిఎంఐఆర్ అంటే కస్టమర్ మెటీరియల్ ఇన్ఫో రికార్డ్, అండ్ లాస్ట్ వన్ కండిషన్ మాస్టర్. సో ఇందులో ఫస్ట్ మనం కస్టమర్ మాస్టర్ అనేది చూద్దాం. సో కస్టమర్ని క్రియేట్ చేసుకోవడానికి మనము దాన్ని కస్టమర్ మాస్టర్ అంటాము. సో కస్టమర్ని క్రియేట్ చేయడానికి దానికి సెట్టింగ్స్ లైక్ కాన్ఫిగరేషన్స్ వచ్చేసి అకౌంట్ గ్రూప్ క్రియేట్ చేసుకోవడము, నంబర్ రేంజ్ క్రియేట్ చేసుకోవడము, మళ్ళీ అకౌంట్ గ్రూప్కి నంబర్ రేంజ్ అసైన్ చేయడము, నెక్స్ట్ పార్ట్నర్ డిటర్మినేషన్ ప్రొసీజర్, ఈ కాన్సెప్ట్స్ అయితే మనం చేసుకోవాలి. సో ప్రీవియస్ క్లాసెస్లో మనం చూసాం అకౌంట్ గ్రూప్ క్రియేట్ చేసుకోవడము, నెక్స్ట్ పీడిపి పార్ట్నర్ డిటర్మినేషన్ ప్రొసీజర్, అసైన్మెంట్. సో ఇదంతా ప్రీ రిక్విజైట్స్ అన్నట్టు. సో ఈ సెటప్ అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ కస్టమర్ని క్రియేట్ చేసుకోవచ్చు మనం. సో కస్టమర్ని క్రియేట్ చేసుకోవడానికి టీ కోడ్ మనకి XD01. సో త్రూ టీ కోడ్ కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు, లేదంటే పాత్ నుండి కూడా వెళ్ళి మనం కస్టమర్ని క్రియేట్ చేసుకోవచ్చు. సో ఎలా వెళ్ళినా సేమ్ ఉంటుంది మనకి స్క్రీన్. సో ఒక్కసారి ఎస్ఏపిలో వెళ్ళి చెక్ చేద్దాం ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు. సో ఇక్కడ నేను టీ కోడ్ కొడుతున్నాను /n_XD01. సో ఇది ఇనిషియల్గా కస్టమర్ని క్రియేట్ చేసుకోవడానికి మనకి ఈ స్క్రీన్ ఇది. సో అదే మనము త్రూ పాత్ వెళ్తే ఎలా ఉంటుందంటే, సో ఇక్కడ చూడండి హెడ్డింగ్ వచ్చేసి ఎస్ఏపి ఈజీ యాక్సెస్. ఈజీ యాక్సెస్లో కింద మనకు కొన్ని ఉన్నాయి. ఈ ఎస్ఏపి మెనూ ఉంది. ఎస్ఏపి మెనూలో థర్డ్ ఆప్షన్ లాజిస్టిక్స్ క్లిక్ చేస్తున్నాను. సో ఇందులోకి వచ్చిన తర్వాత నెక్స్ట్ సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్. సో ఇది క్లిక్ చేస్తున్నాను సైడ్ యారోది. సో నెక్స్ట్ మాస్టర్ డేటాను క్లిక్ చేస్తున్నాను. సో తర్వాత నెక్స్ట్ ఫస్ట్ వన్ ఈ బిజినెస్ పార్ట్నర్, ఇది యారో క్లిక్ చేస్తున్నాను డ్రాప్ డౌన్. సో నెక్స్ట్ ఇక్కడ ఉంది కస్టమర్ అనేది, ఇది క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ మనకి క్రియేట్ అని ఉంది, ఈ క్రియేట్ని సెలెక్ట్ చేస్తున్నాను. సో ఇది మనకి కంప్లీట్ అనేది క్లిక్ చేసుకోవాలి. సో ఇక్కడ యాక్చువల్గా మనకి టీ కోడ్ కూడా రావాలి. సో టీ కోడ్ రావడానికి మనము చిన్న సెట్టింగ్ కూడా చేసుకోవాలి. సో ఇక్కడ ఎక్స్ట్రాస్ ఉంది కదా పైన, ఈ ఎక్స్ట్రాస్ని క్లిక్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ సెట్టింగ్స్. సో ఇక్కడ డిస్ప్లే టెక్నికల్ నేమ్స్, ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని సేవ్ చేయాలి. సో సేవ్ చేసిన తర్వాత మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు మళ్ళీ సేమ్ పాత్లోకి వెళ్తున్నాను. ఎస్ఏపి ఈజీ యాక్సెస్, తర్వాత లాజిస్టిక్స్, నెక్స్ట్ సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్, నెక్స్ట్ మాస్టర్ డేటా, తర్వాత బిజినెస్ పార్ట్నర్, తర్వాత కస్టమర్, నెక్స్ట్ క్రియేట్. సో ఇక్కడ XD01 సేమ్ ఇందాక టీ కోడ్ టైప్ చేసినప్పుడు నేను XD01 టైప్ చేశాను కదా, సేమ్ ఇక్కడ కూడా. సో ఇది ఇలా మనం రావడాన్ని పాత్ అంటారు. ఇలా వచ్చినా కానీ సేమ్ ఉంటుంది. సో ఇప్పుడు దీన్ని XD01 కంప్లీట్ పైన డబుల్ క్లిక్ చేస్తున్నాను. చూడండి సేమ్ స్క్రీన్ వస్తుంది మనకి, అక్కడ ఇక్కడ ఇది సేమ్ ఉంటుంది, డిఫరెన్స్ ఏమీ ఉండదు మనకు అక్కడ ఇక్కడ. సో ఓకే, ఇనిషియల్ స్క్రీన్ ఇలా వచ్చిన తర్వాత సో ఫస్ట్ వన్ ఇక్కడ అకౌంట్ గ్రూప్ ఉంది. ఫస్ట్ హెడ్డింగ్ చూస్తే కస్టమర్ క్రియేట్, ఇనిషియల్ స్క్రీన్ ఇది. సో ఇక్కడ ఫస్ట్ థింగ్ వచ్చేసి మనం అకౌంట్ గ్రూప్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అకౌంట్ గ్రూప్ అనేది సెలెక్ట్ చేసుకోవడానికి ఇక్కడ ఈ సింబల్ ఇది క్లిక్ చేసుకోవాలి, ఈ బాక్స్ని అకౌంట్ గ్రూప్ ఓవర్ వ్యూ, ఇది క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఈ కింద ఇక్కడ బ్లింక్ అవుతుంది కర్సర్ ఇక్కడ. సో ఇక్కడ మనం అకౌంట్ గ్రూప్ అనేది మనము ప్రీవియస్ క్లాస్లో క్రియేట్ చేసుకున్న అకౌంట్ గ్రూప్ వచ్చేసి ZAC, ఈ ZAC అకౌంట్ గ్రూప్. సో ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకోవాలి. అయితే ఇక్కడ మాన్యువల్గా సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే ఇది ఇక్కడ సెర్చ్ ఆప్షన్ లాగా. సో మాన్యువల్గా అంటే ఇక్కడ నంబర్స్ తర్వాత ABCD అట్లా వస్తుంది. సో ఇక్కడ డైరెక్ట్గా టైప్ చేసుకున్నాం అనుకోండి ZAC టైప్ చేసి ఎంటర్ కొట్టాలి. సో డైరెక్ట్గా ఇక్కడ హైలైట్ అయింది, ఫస్ట్లో టాప్లో వచ్చేసింది. సో దీన్ని డబుల్ క్లిక్ చేస్తున్నాను. సో నాది సోల్డ్ టు పార్టీ Z001 డబుల్ క్లిక్ చేశాను. చూడండి ఇక్కడ డైరెక్ట్ వచ్చేసింది. సో నెక్స్ట్ కస్టమర్ వచ్చేసి ఇక్కడ బ్లాంక్ ఇవ్వాలి. ఎందుకు అంటే ఇక్కడ చూస్తే ZAC. సో నేను ఈ ZAC అకౌంట్ గ్రూప్కి ఈ 7 సిరీస్తో స్టార్ట్ అయింది. ఇక్కడ నేను ఎక్స్టర్నల్ అనేది అన్టిక్ చేసుకున్నాను, అంటే సిస్టమ్ సేవ్ చేసిన తర్వాత నెంబర్ ప్రపోజ్ చేస్తుంది. సో దానికోసం ఇక్కడ బ్లాంక్ ఉంది. సో దట్స్ వై ఇంటర్నల్ అన్నట్టు. సో సెలెక్ట్ చేసుకోండి, ఇది బ్లాంక్ వదిలేసుకోవాలి. సో కంపెనీ కోడ్ Z001. నెక్స్ట్ ఇక్కడ సేల్స్ ఆర్గనైజేషన్ Z100 అండ్ డిస్ట్రిబ్యూషన్ Z1, డివిజన్ Z1. సో ఈ 3 కాంబినేషన్ సేల్స్ ఆర్గనైజేషన్, డిస్ట్రిబ్యూషన్ ఛానల్ అండ్ డివిజన్ని సేల్స్ ఏరియా అంటారు. సో మనం కస్టమర్ ఇనిషియల్ క్రియేట్ చేసుకునేటప్పుడు ఈ ఇనిషియల్ స్క్రీన్లో అకౌంట్ గ్రూప్,
కంపెనీ కోడ్ అండ్ సేల్స్ ఏరియా ఈ ఇన్ఫర్మేషన్ అనేది మినిమం ఇవ్వాలి. సో ఇది ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కంటిన్యూ కొట్టాలి, కింద ఉంది కంటిన్యూ బటన్ క్లిక్ చేయాలి. సో ఓకే, సారీ, ఇది Z100. ఓకే ఫైన్, రైట్. సో ఇనిషియల్ స్క్రీన్ తర్వాత నెక్స్ట్ ఇది వచ్చింది. సో మళ్ళీ మనకి కస్టమర్ అనేది అగైన్ మనకి 3 పార్ట్స్గా క్రియేట్ అయి ఉంటుంది. సో ఇక్కడ హెడ్డింగ్ చూస్తే క్రియేట్ కస్టమర్, సో ఇది జనరల్ డేటా అంటారు. సో దీని కింద నెక్స్ట్ కంపెనీ కోడ్ డేటా ఉంది. సో దీని పక్కన రైట్ సైడ్ సేల్స్ ఏరియా డేటా. సో కస్టమర్కి సంబంధించి 3 టైప్ ఆఫ్ కస్టమర్ అగైన్ మనకి 3 పార్ట్స్గా డివైడ్ అయి ఉంటుంది. సో అందులో ఫస్ట్ వన్ జనరల్ డేటా, ఇది హైలైట్ అయింది కదా. సో ఇప్పుడు మనం జనరల్ డేటాలో ఉన్నట్టు ఈ సంబంధించింది మొత్తం. సో జనరల్ డేటాలో కస్టమర్ సంబంధించిన అడ్రస్ ఆ టైప్ ఆఫ్ డేటా ఉంటుంది. సో దాన్ని జనరల్ డేటా అంటారు. పేరు, కాంటాక్ట్ నెంబర్, ఈమెయిల్ ఐడి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక కస్టమర్ని క్రియేట్ చేస్తున్నాను. సో శాంపుల్గా టెస్ట్ అని చేస్తున్నాను, టెస్ట్ 1. సో ఇది కస్టమర్ పేరు యాక్చువల్గా. సో తర్వాత నేను ఇక్కడ సెర్చ్ టైమ్ అనేది కంపెనీ కోడ్ మెయింటైన్ చేసుకుంటున్నాను. సో ఏదైనా పెట్టుకోవచ్చు, నో ఇష్యూ. సో స్ట్రైట్ వచ్చేసి సంథింగ్ నార్మల్గా అడ్రస్ అనేది ఫిల్ చేస్తున్నాను కస్టమర్కి సంబంధించి. సో సిటీ, కంట్రీ ఇండియా, రీజన్ అంటే ఇక్కడ ఎస్ఐపిలో స్టేట్ అని. సో ట్రాన్స్పోర్టేషన్ జోన్ ఇది యాజ్ ఆఫ్ నో అయితే పెట్టేసుకుందాం, ఇది స్టాండర్డ్ 1. సో మిగతాది పిఓ బాక్స్ అనేది సంథింగ్ ఏదో ఇస్తున్నాను, ఏదైనా ఇచ్చుకోవచ్చు. సో నెక్స్ట్ లాంగ్వేజ్. సో ఇక్కడ టెలిఫోన్ నెంబర్, ఫ్యాక్స్, ఈమెయిల్ ఐడి. సో ఇక్కడ కావాలంటే ఇక్కడ మెయింటైన్ చేసుకోవచ్చు, లేదంటే అవసరం లేకపోతే నో ఇష్యూ. సో ఇంకోటి అడ్రస్ అనేది ఇక్కడ మనకి లిమిటెడ్గా ఉంది. ఇన్ కేసు కొంచెం అడ్రస్ ఇంకొంచెం పెద్దగా ఉందనుకోండి, సో అప్పుడు ఇంకా ఎక్స్ట్రా లెన్స్ అనేది అవసరం అవుతాయి. సో అలాంటి కేసులో ఇక్కడ మనకి ఇక్కడ మోర్ ఫీల్డ్స్ అనేది ఉంది, రైట్ సైడ్ ప్లస్ సింబల్, ఇది క్లిక్ చేస్తే ఇంకా అడిషనల్గా ఫీల్డ్స్ అనేది మనకి వస్తుంది. చూడండి ఇక్కడ డేటా లెన్, టెలిబాక్స్ సంథింగ్ ఇంకొన్ని ఆప్షన్స్ అనేవి ఇక్కడ చూడండి. స్ట్రీట్ 4, డిస్ట్రిక్ట్ వచ్చింది. నెక్స్ట్ కేర్ ఆఫ్, స్ట్రీట్ 2, స్ట్రీట్ 3, రూమ్ నెంబర్, ఫ్లోర్. సో అడిషనల్గా ఇంకా కొన్ని ఫీల్డ్స్ అనేది పెరిగాయి. సో అలా ఇక్కడ రీజన్ అంటే స్టేట్ అన్నట్టుగా ఎస్ఐపి లాంగ్వేజ్లో. సో ఇప్పుడు ఇది అయిపోయింది. సో జనరల్ డేటాలో మినిమం నార్మల్గా కస్టమర్ని క్రియేట్ చేసుకోవడానికి ఇనిషియల్ డేటా ఇది సరిపోతుంది. సో దీని తర్వాత నెక్స్ట్ కంపెనీ కోడ్ డేటాకి వెళ్దాం. ఈ మిగతా ట్యాబ్స్ ఉన్నాయి, యాజ్ ఆఫ్ నో ఇప్పుడైతే ఏం అవసరం లేదు. ఫస్ట్ జనరల్గా కస్టమర్ని క్రియేట్ చేద్దాం. కంపెనీ కోడ్ క్లిక్ చేస్తాను. సో ఇక్కడ మనకి రీకన్సిలేషన్ అకౌంట్ అనేది ఇది ఫిల్ చేసుకోవాలి. ఇది స్టాండర్డ్ వచ్చేసి మనకి 1,40,000 మెయింటైన్ చేసుకోవాలి. జస్ట్ ఎంటర్ కొట్టండి. సో తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఇంకేం అవసరం లేదు, కంపెనీ కోడ్లో ఈ ఒక్క ఫీల్డ్ మనకు మ్యాండేటరీ. తర్వాత నెక్స్ట్ సేల్స్ ఏరియా డేటాకి వెళ్తున్నాం. ఇంకో విషయం ఏంటంటే ఎప్పుడైతే మనము ఏ డేటాలో ఉంటామో ఆ డేటా అనేది మనకి హెడ్డింగ్ హైలైట్లో ఉంటుంది, మిగతావి ఇక్కడ చిన్నగా స్మాల్ కిందికి వచ్చేస్తాయి. ఇప్పుడు నేను సేల్స్ ఏరియా డేటా క్లిక్ చేస్తాను, ఇది పైకి వెళ్తుంది, కంపెనీ కోడ్ కిందికి వస్తుంది, కంపెనీ కోడ్ డేటా అది. సో కంపెనీ కోడ్ డేటాలో మనకి నార్మల్గా ఇక్కడ మనకి మినిమం ఫీల్డ్స్ అనేది నార్మల్గా ఇది చెక్ చేసుకోవాలి. కస్టమర్ ప్రైజింగ్ ప్రొసీజర్ అంటారు, ఇది 1 మెయింటైన్ చేసుకోవాలి. ఈ మిగతా డేటా సేల్స్ ఆఫీస్, సేల్స్ గ్రూప్ ఇది క్రియేట్ చేసుకుంటే నార్మల్గా ఎంటర్ చేసుకోవచ్చు, లేకపోతే నో ఇష్యూ, ప్రాబ్లం లేదు. సేల్స్ గ్రూప్ ఇది నేను క్రియేట్ చేశాను, జస్ట్ ఇది ఎంటర్ చేసిన తర్వాత ఎంటర్ కొట్టండి. తర్వాత నెక్స్ట్ షిప్పింగ్ ట్యాబ్కి వెళ్తున్నాను. ఇక్కడ డెలివరీ ప్రయారిటీ 01 పెట్టుకుంటున్నాను నేను. నెక్స్ట్ షిప్పింగ్ కండిషన్స్ ఇది కూడా సేమ్ 01. సో నెక్స్ట్ డెలివరింగ్ ప్లాంట్. సో నేను క్రియేట్ చేసుకున్న ప్లాంట్ ఇక్కడ మెయింటైన్ చేసుకోవాలి, Z100. సో ఇక్కడ ఈ 3 యాజ్ ఆఫ్ నో మ్యాండేటరీ. ఇది ఎంటర్ చేసిన తర్వాత ఎంటర్ కొట్టాలి. నెక్స్ట్ ట్యాబ్కి వెళ్తున్నాను. వీటిని ట్యాబ్స్ అంటారు. సేల్స్ ట్యాబ్ అయిపోయింది, షిప్పింగ్ ట్యాబ్ అయిపోయింది, నెక్స్ట్ బిల్లింగ్ డాక్యుమెంట్ ట్యాబ్. సో ఇక్కడ ఇన్కోటమ్స్ దగ్గర నేను CIF ఏదైనా పెట్టుకోవచ్చు, బట్ ఏదన్నా అంటే ఇక్కడ మనకు ఆప్షన్స్ ఉంటాయి. సో ఇందులో ఉన్న వాటి నుంచి పెట్టుకోవచ్చు. నేను CIF అనేది మెయింటైన్ చేసుకుంటున్నాను. సో పక్కన ఇక్కడ ఇది ప్లేస్ అనేది మెయింటైన్ చేసుకోవాలి, ఎనీథింగ్ హైదరాబాద్ ఆర్ బెంగళూరు, ముంబై సంథింగ్ అలా. సో నేను ఇక్కడ హైదరాబాద్ టైప్ చేసుకుంటున్నాను. సో టర్మ్స్ ఆఫ్ పేమెంట్ అయితే 0001 మెయింటైన్ చేసుకోండి. ఈ డేటా అంతా శాంపిల్ డేటా యాక్చువల్గా మెయింటైన్ చేసేది మనం. సో అకౌంట్ అసైన్మెంట్ గ్రూప్ ఆఫ్ కస్టమర్ కూడా ఇది ఇక్కడ నేను 01 మెయింటైన్ చేసుకుంటున్నాను. సో నెక్స్ట్ ఇది ట్యాక్సెస్కి సంబంధించి. సో దీని ట్యాక్స్ క్లాసిఫికేషన్ అంటారు. ఇక్కడ 0 లేదా 1 పెట్టుకోవాలి, నేను 1 పెట్టుకుంటున్నాను. సో ఎంటర్ చేసిన తర్వాత ఎంటర్ కొడుతున్నాను, అయిపోయింది. సో ఇక్కడ మనం ఇలా ఎంటర్ కొట్టిన డేటా ఫిల్ చేసిన తర్వాత ఎంటర్ కొట్టిన తర్వాత
మనకి ఏదైనా ఇష్యూస్ ఏమైనా ఎర్రర్స్ ఉంటే మనకి సిస్టమ్ అనేది రెడ్ మార్క్లో వార్నింగ్ పాపప్స్ ఇస్తుంది. సో మనకి ఏం రాకుండా నార్మల్గా ఉందంటే సో ఇష్యూస్ ఎర్రర్స్ ఏం లేదన్నట్టుగా అంతా గుడ్గా ఉందన్నట్టు. సో దీని తర్వాత నెక్స్ట్ ఈ పార్ట్నర్ ఫంక్షన్స్ ట్యాబ్ అనేది క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ మనం చేయాల్సింది ఏమి ఉండదు. బట్ ఇక్కడ చెక్ చేసుకోవాల్సిన థింగ్ ఏంటంటే మనకి ఈ పార్ట్నర్ ఫంక్షన్స్ ట్యాబ్లో 4 పార్ట్నర్ ఫంక్షన్స్ అనేవి రావాలి, ఇలా ఎస్పీ, బీపీ, పీవై, ఎస్హెచ్. సో ఇవి వస్తేనే మనం చేసుకున్న ప్రీవియస్ క్లాస్లో చేసుకున్న ఏదైతే అకౌంట్ గ్రూప్ అండ్ పీడిపి కాన్ఫిగరేషన్ ఉందో అది సక్సెస్ఫుల్గా కంప్లీట్గా ఉంది అన్నట్టు, వితౌట్ ఎనీ ఎర్రర్స్ మనకి. సో నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ కస్టమర్ అనేది ఇక్కడ చూస్తే ఇంటర్నల్ అని ఉంది. సో ఇది మనం సేవ్ చేసుకున్న తర్వాత సిస్టమ్ అనేది ఒక నెంబర్ ప్రపోజ్ చేస్తుంది సీక్వెన్స్లో. ఆ నెంబర్ అనేది మనకి ఇక్కడ వస్తుంది. యాజ్ ఆఫ్ నో ఇంటర్నల్గా ఉంటుంది బిఫోర్ సేవింగ్. సో నెక్స్ట్ ఇక్కడ కస్టమర్ నేమ్ జస్ట్ నేను టెస్ట్ 1 ఇచ్చాను కాబట్టి యాజ్ ఇట్ ఈస్గా వచ్చింది. ఏదైనా పేరు ఇస్తే మనకి ఇక్కడ పేరు వస్తుంది అది. సో ఇప్పుడు చెక్ చేసుకుంటే ఇది సేల్స్ ఏరియా డేటా, ప్రజెంట్ మనం ఉన్నాము. నెక్స్ట్ ఇక్కడ కింద జనరల్ డేటా, కింద కంపెనీ కోడ్ డేటా. సో ఇక్కడ మనకి ఇన్ కేస్ ఏదైనా డేటా ఏదైనా ఫిల్ చేసి మిస్ అయింది అనుకున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ డేటాలో, మళ్ళీ ఇక్కడ క్లిక్ చేస్తే జనరల్ డేటాకి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ ఇది నేను ఇది టైప్ చేసుకోవచ్చు, ఎడిట్ చేసుకోవచ్చు సంథింగ్, లేదా అడ్రస్, హౌస్ నెంబర్, ఎనీథింగ్ ఏదైనా చేంజెస్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. సో అంతా ఫిల్ చేసిన తర్వాత నేను ఇప్పుడు సేవ్ చేస్తున్నాను. ఇక్కడ సేవ్ ఆప్షన్ ఉంది పైన, కంట్రోల్ వేసుకోవచ్చు, లేదా ఈ బటన్ ఇది ఆప్షన్ ఇక్కడ ఇది క్లిక్ చేసుకోవచ్చు. సేవ్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ సేవ్ చేసిన తర్వాత మనకి కస్టమర్ నెంబర్ అనేది ఒకటి ఇట్లా పాపప్ జనరేట్ అయింది చూడండి ఇది. సో 701005 హ్యాస్ బిన్ క్రియేటెడ్ ఫర్ కంపెనీ కోడ్ Z100 అండ్ సేల్స్ ఏరియా Z100 Z1Z1. సో ఇది నా కస్టమర్ నెంబర్ 701005, ఇది నా కస్టమర్ నెంబర్. సో ఇలా కస్టమర్ని క్రియేట్ చేసుకోవడం టీ కోడ్ XD01. మనకి కింద కూడా పాపప్ వచ్చింది, చెక్ చేసుకోవచ్చు. కస్టమర్ 701005 హ్యాస్ బిన్ క్రియేటెడ్ ఫర్ కంపెనీ కోడ్ అండ్ సేల్స్ ఏరియా ఇది. సో ఇలా కస్టమర్ని క్రియేట్ చేసుకోవడానికి ఇది ప్రాసెస్ నార్మల్గా ఇనిషియల్గా విత్ మినిమం ఫీల్డ్స్.